హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు. ఇవాళ మన ఆగరా వీడియో చేస్తున్నా. ఇప్పటికే 3 సార్లు చేసి కట్ చేసిన. ఆగరా 2 నిమిషాలు ఆగు. ఎగురుతున్నావు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టూరిస్టులకు అయితే కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. అవి ఏంటో వాళ్ళ చూద్దాము. ఫస్ట్ నువ్వు దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగానే నీకు ఒక ఫ్రీ సిమ్ దొరుకుతుంది అంటే డూ సిమ్ వాళ్ళు ఒక ఫ్రీ సిమ్ ఆఫర్ చేస్తారు. అందులో నీకు 1 GB డేటా వస్తుంది, వ్యాలిడ్ ఫర్ 24 hours, 1 day వరకు ఉంటుంది. అదేంటంటే దిగగానే నువ్వు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ, లేకపోతే నువ్వు రూమ్ తీసుకొని సెటిల్ అయ్యేదాకా కాంటాక్ట్ చేయడానికి లేదా డేటాతో మనం ఏమైనా చూసుకోవాలన్నా ఆన్లైన్లో ఇట్లాంటిది ఒక ఆఫర్ ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు ఎందుకు ఇయ్యరు, ఒక రోజు ఎందుకు అని అంటే మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండదు కాబట్టి నువ్వు ఏమైనా ఫ్రాడ్ చేసినా కానీ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ రోజులు ఇవ్వరు, జస్ట్ సెటిల్ అయ్యేంత వరకు యూజ్ అవ్వడానికి ఇస్తారు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ రెసిడెంట్స్ ఇప్పుడు మేము బయట తాగి దొరికి తందనాలు ఆడితే తీసుకుపోయి తొక్కుతారు, లోపల వేసేస్తారు. టూరిస్టులకు ఏంటంటే ఒకవేళ తాగి డిచ్ అయినా కానీ, ఎక్కడైనా దొరికినా కానీ, లేకపోతే బయట తాగిన తర్వాత నాగమాన్ చేసినా కానీ అంత సీరియస్ యాక్షన్ ఉండదు. పోలీసు వాళ్ళు వస్తారు, కార్లు ఎక్కించుకుంటారు, నువ్వు నీ అడ్రస్ కనుక్కొని నీ ఇంటికి వెళ్ళి దింపి అంతా ఓకేనా లేదా నువ్వు సెట్ అయ్యేదాకా ఉండి సెట్ చేసి వస్తారు. అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే టూరిస్టుల వల్ల మేజర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి టూరిస్టులకు చాలా వాల్యూ ఇస్తారు. అండ్ ఏంటి నేను ఎప్పుడు దొరకలే అట్లా, నన్ను ఎవడు కొట్టలే. నీ లెక్క కూడా రా మన కొట్టింది సరిపోలేదా, ఇంకా రిటర్న్ వెళ్ళని అంటారు. సరే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ మనం మందు కొనుక్కోవాలంటే వైన్స్కి లైసెన్స్ ఉంటుంది. నీకు లైసెన్స్ ఉంటేనే నువ్వు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోరు. అంతకుముందు అయితే 5,000 dirhams శాలరీ క్రైటీరియా కూడా ఉండే. 5,000 dirhams శాలరీ ఉండి కంపెనీ నుంచి ఎన్ఓసి తీసుకుంటేనే నీకు లైసెన్స్ వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు, ఒక బార్ కోడ్ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. అది లేకపోతే తీసుకోలేవు. టూరిస్టులకు అయితే అట్లేం లేదు, పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ ఏదైనా తీసుకొని ఎంత కావాలంటే తాగవచ్చు, ఉన్న రోజులు తాగొచ్చు, తిరగవచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజు. అండ్ ఏంటి ఎప్పుడు తిండేనారా ఏంటిది, నేను వచ్చా 2.5 years అవుతుంది. ఏం కాలే, బయట తినొద్దు, బయట ఖర్చు కావద్దంటే ఏంటిదా, ఎట్లనా? బయట తిన్నా కానీ తక్కువ కావాలి, సింపుల్ రా. అది కూడా తెలియదా? రూమ్లో వండుకోవాలి, కొనుక్కొని వచ్చి రూమ్లో వండుకొని తినాలి. బయట తినలో బయట ఖర్చు ఉండదు, అంత మాలు ఉండదు మరి. సో ఇది ఇవాళ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.